ఒక చక్కటి విషయాన్ని బైబిల్లో నుండి మనం చదువుకుందాం. మనకు తెలిసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఇంట్లో లెక్కలు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ లెక్కలు వేసుకునేవారు కూడా ఉంటారు. ఇంట్లో లెక్కలు ఉంటాయి. ఏ లెక్కలు ఉంటాయి? కూరగాయలకి ఎంత ఖర్చు అయింది లెక్క, పాలకి ఎంత ఖర్చు అయింది లెక్క, చికెన్కి ఎంత ఖర్చు అయింది ఒక లెక్క, ఏమండి బట్టలకి ఎంత ఖర్చు అయింది ఒక లెక్క. ఇంటి ఖర్చు, ఇంటి లెక్కలు మనం వేసుకుంటాం. తర్వాత పిల్లల చదువుకి లెక్కలు వేస్తారు. పిల్లల చదువుకి లెక్క, ఈ సంవత్సరం పిల్లగాడి ఫీజు ఎంత, ఆ ఫీజు కట్టవలసింది ఎంత, ఎన్ని తెరపులుగా కట్టాలి, లెక్కలు వేసుకుంటారు. లెక్కలు వేసుకొని లెక్కల ప్రకారం కడతారు. ప్రభుత్వానికి కూడా లెక్కలు ఉంటాయి. ప్రభుత్వ లెక్కలేంది? ప్రభుత్వానికి ఈ సంవత్సరం విద్యకి ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు చేశారు, వైద్యానికి ఎంత ఖర్చు చేసింది ప్రభుత్వం, మద్యం తయారీకి ఎంత ఖర్చు చేసింది, లెక్కలు, రకరకాల లెక్కలు ఉంటాయి. లోకంలో మనిషి లెక్కలు ఉన్నాయి, ఇంటి లెక్కలు ఉన్నాయి, కంపెనీలో లెక్కలు ఉంటాయి. కంపెనీలో లెక్క పెడతారు. ఏంటి, నువ్వు ఇంత వర్క్ చేయాలి లెక్క. ఆ వర్క్ చేయకపోతే డ్యూటీ నుండి తీసేసే పరిస్థితి ఉంటుంది. చక్కగా డ్యూటీ చేస్తూ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం నడిస్తేనే అక్కడ ఉంచుతారు. నీ లెక్కలతో మాకు పని లేదు, నా ఇష్టం వచ్చినప్పుడు నేను 11ంటికి వస్తాను, నేను 12ంటికి వస్తానంటే తీసి పక్కన పెట్టేస్తారు. అంటే లోకంలో ఎన్నో లెక్కలు ఉన్నాయి, కానీ దేవుని లెక్కలు ఉన్నాయి అన్న సంగతి మనిషికి తెలుసా? ఆ లెక్కల్లో తేడా వస్తే చిక్కుల్లో పడిపోతారన్న సంగతి మనిషికి తెలుసా? లెక్కల్లో దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో మాత్రం మనిషి ఉన్నాడు. లెక్కల్లో దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలాంటి లెక్కలు వేసి ఉంచాడు, ఎలాంటి లెక్కలతో మనిషిని దేవుడు ఉంచాడు అని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో ఆదికాండంలో ఒక లెక్క చెబుతున్నాడు దేవుడు. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమంటున్నాడు. ఇదిగో నీ సంతానం కూడా అలాగూ అవిద్ది అని చెప్పాడు. అంటే ఆకాశం వైపు చూపిస్తున్నాడు. ఆకాశంలో ఒక లెక్క ఉందంట. దేవుడు లెక్కలు చూడండి. దేవుడు ఆకాశంలో నక్షత్రాలు లెక్క అన్నాడు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలిగే వాళ్ళు ఉన్నారా? ఏమండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎవరన్నా లెక్క పెట్టగలరా? పెట్టలేదు. వాటన్నిటినీ లెక్క పెట్టింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు లెక్క కట్టి వాటిని అక్కడ ఉంచాడు అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితే 147వ కీర్తన 4వ వచనం.
కీర్తన గ్రంథము 147 వచ్చిన అధ్యాయము 4 వచ్చిన. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. సంఖ్య, లెక్క. నక్షత్రాలలో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో వాటన్నిటినీ లెక్క కట్టిన వారు ఎవరైనా ఉన్నారా అంటే దాన్ని చేసిన దేవుడు. అంటే నక్షత్రాలను ఎందుకు లెక్క పెడుతున్నాడు? వాటి సంఖ్యను ఎందుకు నియమించాడు? నక్షత్రాలను లెక్క ఎందుకు కడుతున్నాడు? వాటిని ఎందుకు నియమించానంటున్నాడు? ఇంకేమంటున్నాడు? కిందకు వెళ్తే యెషయా 40 అధ్యాయం 26 వచ్చిన. యెషయా గ్రంథం 40 అధ్యాయము 26 వచ్చిన. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే. ఏదంటండి? పేర్లు పెట్టి పిలుస్తున్నాడా? ఏది? ఆకాశంలో నక్షత్రాలను పేర్లు పెట్టి వాటిని సమూహాలుగా నడిపిస్తున్నాడా దేవుడు? మనిషికి ఏం ఆలోచన ఉంది? ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం ఆలోచన ఉంది? ఎలా తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఎలా సౌఖ్యంగా ఉండాలి అని చూస్తున్నాడు. మనిషి కోసం లెక్క లేనన్ని లెక్క కట్టి నక్షత్రాలను పెట్టి వాటిని సమూహాలుగా బయలుదేరజేస్తున్నాడు. మనకు తెలుసు, భూమి గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దాన్ని తిప్పుతున్నాడు. పాలపంత నక్షత్ర మండలం, ఒక మండలంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్ర మండలాలను తిప్పుతున్నాడు. లెక్కలు కట్టి తిప్పుతున్నాడు దేవుడు. అంటే వాటి నక్షత్రాలను లెక్కలు కట్టిన దేవుడు ఏమంటున్నాడు? వాటి సంఖ్య, నీ సంతానాన్ని అలా చేస్తానయ్యా అన్నాడు అబ్రహాం గారితో. మళ్ళీ ఆకాశ నక్షత్రాలను గురించి మాట్లాడుతూ ఆకాశములో నక్షత్రాల సంఖ్య నీకు తెలిసే ఉంది అన్నాడు. 40 వచనం 26 వచనంకి వచ్చేసరికి వాటిని లెక్క చొప్పున బయలుదేరజేసి అన్నాడు. అంటే నక్షత్రాలను బయలుదేరజేయటం ఏంటి? ఏమండి? ఒక ఊరు వెళ్ళాలంటే బయలుదేరుతాం మనం, అవునా కదా? పెళ్ళికి వెళ్ళాలంటే బయలుదేరుతాం. బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలంటే బయలుదేరి వెళ్ళాలి. అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి మనం ప్రయాణం కట్టాలి. కానీ దేవుడి గురించి మనిషికి ఏమైనా అర్థమైంది అంటే మనిషికి దేవుడి గురించి ఏమీ అర్థం కాలేదు, అర్థం చేసుకోలేదు. అసలు నక్షత్రాలను బయలుదేరజేసి వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నవాడు ఆయన. దేవుడి గురించి మనిషికి ఏం అర్థమైంది? దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు, దేవుడు అంటే నేను అనుకున్నది చేసేవాడు, దేవుడు అంటే స్వస్థతలు చేసేవాడు, దేవుడు అంటే నాకు మేలు చేసేవాడు, దేవుడు అంటే నాకు అన్నీ సవ్యంగా చూసేవాడు అని ఇంతవరకే మనిషికి, మానవునికి అర్థమైంది. కానీ దేవుడు లెక్కలు కట్టాడన్న సంగతి మనిషికి తెలుసా? దేవునికి లెక్కలు ఉన్నాయా? అందుకని మన టైటిల్ కూడా ఏంది? లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు. లెక్కల్లో ఉన్నాడా దేవుడు? అవును, లెక్కల్లో దేవుడు ఉన్నాడు. చిక్కుల్లో ఎవరున్నారు? మనుషులు ఉన్నారు. ఏమనుకుంటున్నా, నేను తింటున్నానులే, హ్యాపీగా ఉంటున్నానులే, నాకు ఏమైంది, అంత హ్యాపీ, ఏం పర్వాలేదు, మనుషులు నన్ను ఎవరేం చేస్తారు, ఇంకెవరేం చేస్తారు అని అంటున్నాడు. అన్న వచ్చి కూర్చోండి ఇక్కడ. లెక్కల్లో దేవుడు ఉన్నాడు, కానీ చిక్కుల్లో మనుషులు. అసలు దేవుడు ఎలాంటి లెక్కల్లో ఉన్నాడు అని మనం చూడగలిగితే, ఏమంటే మనిషి పైన లెక్కలు ఉన్నాయా దేవుడికి?
ఉన్నాయా లేవా? మన మీద ఎవరండి లెక్కలేసేది? నాతో లెక్క ఉందా అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ప్రతి మనిషి పట్ల లెక్కలు కలిగి ఉన్నాడు. ఆయన లెక్కల్లో తేడా వస్తే చిక్కుల్లోకి వెళ్ళిపోతాం. తెలుసో తెలియదో మీకు? అందుకని ఇంకా మనం చూడగలిగితే ఇప్పుడు మనకు తెలుసు కదా, మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఏమండి, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయే వాళ్ళకి తెలుసు బాధ. అరే నా జుట్టు మొత్తం పోయింది, అరగుండె అయిపోయింది. వాళ్ళకి ఏముంటుంది? తల మీద వెంట్రుకలన్నీ ఊడిపోతున్నాయి అని బాధపడతారు. కానీ దేవుడికంట మనిషి నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క ఉన్నాయి. తెలుసా? దేవుడి దగ్గర మనకి ఎన్ని వెంట్రుకలు ఊడిపోతున్నాయో తెలియదు. నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఊడిపోతున్నాయో మనకు తెలియదు. కానీ దేవుడికి మన నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అవన్నీ దేవుడు లెక్క కడుతున్నాడు. తెలుసా మీకు? కట్టి పెట్టాడన్న సంగతి తెలుసా మీకు? చూద్దాం మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఏంది? తల మీద వెంట్రుకలు లెక్క పెట్టే వాళ్ళు ఉంటారా? ఏమంటే దేవునికి ఏమైనా పని వాట్లేదండి, బొత్తికి నెత్తి మీద వెంట్రుకలు లెక్క పెట్టడం ఏంటండి అనుకుంటున్నారా? ఏమంటే ఇలా అనుకునే వాళ్ళు ఉంటారా? అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు నెత్తి మీద వెంట్రుకలన్నీ లెక్క పెడుతున్నాడు. ఎక్కడ? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అన్నాడు. ఏ లెక్కించబడి ఉందంట? తల వెంట్రుకలు. అంటే లెక్క కట్టే లెక్క ఉందా దేవుడి దగ్గర? ఒకళ్ళ లెక్కే ఉందా? అందరి లెక్కలు ఉన్నాయి. ఏమండి? నా ఒక్కడిదే ఉందనుకుంటున్నారా? ఏమండి? ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంత అంటున్నారు? 800 కోట్లకి వెళ్ళిపోయిందంట. అంటే 800 కోట్ల మనుషుల మీద నెత్తి మీద ఉన్న ఎంట్రుకలన్నీ దేవుడు లెక్క కట్టి ఉంచాడా? ఉంచలేదా? ఉంచాడా? ఎందుకండి ఈ పాడు వెంట్రుకలు ఉంటే ఏంది, పోతే ఏంది అనుకుంటున్నారా? అసలు దేవుడు లెక్కలు కట్టాడన్న సంగతి, లెక్కలు కట్టి ఉంచాడన్న సంగతి మనిషికి తెలుసా? తెలియదు. దేవుడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఎంతగా ప్రేమిస్తున్నాడు చెప్పండి. దేవుడు ఎంతగా ప్రేమించకపోతే మన నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ కౌంట్ చేసుకుంటున్నాడు. ఏమంటే ఎంత ప్రేమ ఉందండి దేవుడికి? ఎంత ప్రేమతో మనిషి పట్ల ఉంటున్నాడు దేవుడు. అందుకని నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీరు భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటండి. ఎవరో శ్రేష్ఠులు? పిచ్చుకలు శ్రేష్ఠులు అంటలా. ఏమండి? కుక్కను చూసి ఏమనుకుంటున్నాం? కుక్కే బాగుంది అనుకుంటాం. ఏమండి? మనిషి ఏమనుకుంటాడు? కుక్క లైఫే బాగుంది. ఏంది మనిషికి కష్టాలు ఏంది, బాధలు ఏంది, ఈ సమస్యలు ఏంది? కుక్కకి ఏ బాధ లేకుండా తిరుగుతుంది, ఏ కష్టం లేకుండా నడుస్తుంది. అది నాకే ఏంది కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఇలాంటి ఒత్తిళ్ళు. కాబట్టి పిచ్చుకను చూసినప్పుడు పిచ్చుకే గొప్పది అనుకుంటాడు. కానీ పిచ్చుకల కంటే ఎవరు గొప్పవారు? మీరు శ్రేష్ఠులు అన్నాడు. మనం శ్రేష్ఠులమా? అవును, శ్రేష్ఠులమే. అందుకని మన నెత్తి మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టాడు.
ఎంట్రుకలు పోయే వాళ్ళకి తెలిసిద్ది బాధ. ఏమండి, నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయి అనుకోండి, పొద్దాలు జుట్టు చూసుకుంటా ఉంటాడు, ఎన్ని ఊడిపోయినాయి, ఒక పక్క పోయిందా, రెండో పక్క పోయిందా అని చూస్తారు. నెత్తి మీద వెంట్రుకలన్నీ ఏమైపోయినాయి, లెక్కగట్టి ఉంచాడు దేవుడు. అలాగే మనం ఇంకొక మాట మనం చూడగలిగితే ఇది ఒక్కటే కాదంటండి, ఇంకా దేవుడు ఏమేమి లెక్కలేస్తున్నాడో చూస్తే 139వ కీర్తన 1 నుండి 4 వచనాల వరకు. లెక్కల్లో దేవుడు ఉన్నాడన్న సంగతి మనిషికి తెలియట్లేదు. యెహోవా పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏందంట, నువ్వు కూర్చునేది లెక్కేస్తున్నాడా దేవుడు. నేను లేచుట తెలియనంటే ఏమంటే దేవుడు కూర్చునేది కూడా కౌంట్ చేస్తున్నాడంటండి. మనం లేచేది కూడా కౌంట్ చేస్తున్నాడు, కూర్చునేది కౌంట్ చేస్తున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట. ఏమన్నా ఎన్నిసార్లు కూర్చున్నారు మనకు తెలుసా? ఆఫీసుకు పోయి ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు వేసేవని ఎవరు నన్ను అడిగా అనుకోండి, బలేటోళ్ళు అండి, నేను కూర్చునేది నాకేం తెలిసిద్ది, నాకు తెలియదు అంటారు. మరి ఎన్నిసార్లు నిలబడ్డావు చెప్పు, నిలబడేది కూడా చెప్పలేము. అంటే మనిషి ఎన్నిసార్లు కూర్చుంటుందో తెలియదు, ఎన్నిసార్లు లెగుస్తాడో మనిషికి తెలియదు. కానీ దేవుడంట మనం ఎన్నిసార్లు కూర్చుంటున్నామో, ఎన్నిసార్లు లెగుస్తున్నామో లెక్క పెట్టాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఏందంట, మైండ్లో ఆలోచన రాక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నా నడక నా పడకను ఏం చేస్తున్నావు, నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నీ నువ్వు బాగుగా తెలుసుకున్నావు. ఏమనుకుంటావు, మనం చేసేది పక్క ఏమంటానికి ఎవరికి తెలియదులే అని అనుకుంటావా? ఏమంటే మనుషులకు తెలియవచ్చు, కొంతమంది ఇంటోళ్ళకి తెలియకుండా చేస్తూ ఉంటారు రకరకాల పనులు. అంటే భర్తకు తెలియకుండా చీరలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, భార్యకి తెలియకుండా బిర్యానీ తినే ప్రబుద్ధులు ఉంటారు భర్తలు. భార్యకి తెలియక పాపం మంచిగానే వచ్చిందిగా, ఏం తిని రాలేదులే, అన్నం తినంటే ఇవాళ నాకు బాగలేదు నేను తిన్నా అంటాడు, బయట తినొచ్చిన సంగతి తెలియదు. అంటే చూడండి, ఏం చేసేది పక్కెమట వాళ్ళకి తెలియదు. మనం చేసే పనులన్నీ, మన చర్యలన్నీ పక్కెమట వారికి తెలియదు. మనం చేసేవన్నీ చర్యలన్నీ బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా నా మాట నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అన్నాడు. ఏమండి, అంటే మన చర్యలన్నీ ఎవరికి తెలుసు అంట, దేవుడికి తెలుసు. ఏమంటే మన పనులన్నీ ఎవరికి తెలుసు, లెక్క ఉందా పనులు చేసేది? ఉదయాన్నే లేచి బ్రష్ చేసాం, ఈరోజుకి ఎన్ని రోజులు బ్రష్ చేసి ఎన్ని రోజులు బ్రష్ చేయలేదంటే మనకే తెలుసా తెలియదు? ఏదైనా ప్రయాణం చేశారనుకో, బ్రష్ కడుక్కోకుండా నీళ్ళు లేనప్పుడు అక్కడ ఏదో టిఫిన్ ముందు కడుపులో ఆకలి అవుతుంది తినేసేయాలని తినేస్తాం. అంటే ఎన్నిసార్లు బ్రష్ చేసేది మనకు తెలియదు, ఎన్నిసార్లు బ్రష్ చేయకుండా ఉంటామో మనకు తెలియదు. అంటే మన పనులన్నీ, తినేది, పడుకునేది, కూర్చునేది, లేచేది, నడిచేది, అవన్నీ ఎవరు చూస్తున్నారు? లెక్కల్లో ఎవరు లెక్కలో ఉన్నాయి? దేవుని లెక్క. నువ్వు కూర్చునేది నాకు తెలుసు, లెక్క ఉంది. నువ్వు లేచేది నా దగ్గర లెక్క ఉంది. నువ్వు పడుకునేది లెక్క ఉంది. నీ చర్యలన్నీ ఏమండి ఎవరికి దొరకపోయినా ఒకానొక రోజు మనిషి దేవుడికి దొరకక తప్పదు. ఏమంటే దేవుడి గురించి మనిషికి ఏమైనా అర్థమైంది అనుకుంటున్నారా? అర్థం కాదు. దొంగ పొద్దున్నే పోతాడు, ఏం చేస్తాడు?
మహాప్రభు నేను బాగా దొంగతనాలు చేయాలని అవసరానికి దేవుని మొక్కుంటాడు. అంతేనా? ఇప్పుడు దొంగకి మనకి ఏమైనా తేడా ఉందా? వాడు అవసరానికి దేవుని మొక్కుకుంటున్నాడు, మనం దేవుని గురించి తెలుసుకోవటానికి మొక్కుతున్నామా? దేవుడి గురించి మంచిగా బ్రతకడానికి నీతితో, భక్తితో, పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, న్యాయంగా బ్రతకడానికి ఉంటున్నామా? క్రైస్తవులు కొంతమంది చూడండి, ఇటు చర్చికి పోయేస్తాడు, రాత్రి ట్రైన్లో వస్తుంటే రాజోల నుండి ప్రయాణం గట్టి వస్తాను, స్టార్ట్ చేసిండు, పక్కన ఉన్నప్పుడు సీట్ ఇట్లా పైన సీట్ ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి అంటే నిన్ను కాలు ఇరిసేస్తానంటాడు. ఇంకొకటి ఏం చేసిండు, ఎట్టో కట్ట నెట్టుకొని ఎక్కిండు. ఇక ఎక్కిన తర్వాత పాట పాడతాను. ఏం పాట పాడతాను? యేసుప్రభు వారి పాట పాడతాను. ఏంది బాబు ఏంది అంటే, మందు దాగి పాటలు పాడతాను అంటే ఏంటంటే, ఇదిగో నా లెక్కన అదే అంటాడు. అంటే మనిషి దేవుణ్ణి ఎలా వాడుకుంటున్నాడంటే అవసరానికి వాడుకుంటున్నాడే తప్ప దేవుడు ఎవరు, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అని తెలుసుకొని నమ్ముకునే వాళ్ళు ఉన్నారా? లేరు. కానీ దేవుడు మన విషయంలో అన్ని లెక్కలు కట్టి ఉన్నాడు. ఎన్ని లెక్కలు కట్టి ఉన్నాడు? కూర్చునేటప్పుడు తల వెంట్రుకల దగ్గర నుండి కూర్చునేది, లేచేది, నుంచునేది, పడుకునేది, మన మాట, మన ఆలోచన, ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? నా చర్యలన్నీ ఇయే కాదు, మనం చేసే పనులన్నీ బాగుగా తెలుసుకొని ఉన్నావు, బాగుగా తెలుసుకొని ఉన్నావు. అన్ని లెక్కలు కడుతున్నాడన్న సంగతి తెలుసా? కూర్చునేది లెక్క ఉంది, నుంచునేది లెక్క ఉంది, పడుకునేది లెక్క ఉంది, లేచేది లెక్క ఉంది. ఇంకా మనం ఏ లెక్కలు కట్టినా మనం భూమి మీదకి వచ్చే దినాలన్నీ కూడా లెక్కలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. 139 కీర్తన 16 వచ్చింది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన. నీ దినాలు లెక్క ఉంది దేవుడి దగ్గర. నువ్వు అన్ని దినాలు ఎక్కడ ఉండాలి, ఎన్ని దినాలు ఎలా బ్రతకాలి, ఎన్ని దినాలు నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ జీవితాన్ని ముగించుకొని నువ్వు ఎలా వెళ్ళిపోవాలి, లెక్క ఉంది దేవుడి దగ్గర. మన దినాలన్నీ లెక్క కట్టించాడు. ఎవరి దినాలన్నీ? ఏది మనకు దినాలు లెక్క కట్టాడన్న సంగతి తెలుసా మనిషికి? ఏమండి, కంపెనీ డ్యూటీలో నుండి ఈరోజు డ్యూటీ తీసేస్తానంటే ఆ దినాలే గుర్తుండవు మనకి. ఏమండి, అంతేనా? డ్యూటీ లేని దినాలు గుర్తుంటాయా? డ్యూటీ ఉన్న దినాలు గుర్తుపెట్టుకుంటా. ఎందుకని ఈ నెలలో ఇన్ని రోజులు నేను పనిచేశాను, ఈ దినాలన్నిటిలో నాకు శాలరీ వస్తుంది, లెక్క కట్టుకుంటా. కానీ దేవుడు కూడా మనిషిని దినాలన్నీ ఇచ్చి నా కోసం బ్రతకమని, నా కోసం జీవించమని, నా కోసం ఆలోచించమని, నా కోసం నడవమని, నా కోసం మీరు బ్రతకాలని ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు. అవునా కాదు? ఎవరిచ్చారు? అందుకనే మీ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నీ దినాలన్నీ దేవుడి దగ్గర లెక్క ఉంది. మన దినాలన్నీ దేవుడి దగ్గర లెక్క ఉన్నాయి. మనకేం లెక్కలు? తల వెంట్రుకు లెక్క ఉంది దేవుడి దగ్గర, కూర్చునేది లెక్క ఉంది, నుంచునేది లెక్క ఉంది దేవుడి దగ్గర, పడుకునేది లెక్క ఉంది దేవుడి దగ్గర. మన చర్యలు, మనం చేసే పనులన్నీ లెక్కలు ఉన్నాయి దేవుడి దగ్గర. మన మాట నోటికి రాకముందే మన మాటలన్నీ దేవుడి దగ్గర లెక్క ఉంది. అందుకనే ఇజ్రాయెల్ జనాంగం ఏం చేశారు? మోషే మీద సనిగారు. ఎవరి మీద? మోషే మీద సనిగారు. కానీ మోషే వినలేదు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వెంటనే ఏం చేసిండు? వాళ్ళని ఏమన్నా ఏం చేసిండు? సంహారుని చేత సంహరింపబడ్డారు. అందుకనే దేవుని పనికి కానీ దేవునికి కానీ
ఇదిగో ఆనాడు ఇజ్రాయేలీలు శనిగారు. కాబట్టి మీరు అలా శనగొద్దు అంటాడు పౌలు గారు కొరింథీ పట్టణాన్ని. మీరు అలా ఉండొద్దు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ దినాలన్నీ ఏం చేశాను నేను? గ్రంథములో లిఖితములాయను. దేవా ఇదిగో దినాలన్నీ లెక్క పెట్టుకున్నాడు. ఇంకేం లెక్క పెట్టుకున్నాడంట దేవుడు? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను నీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటని గూర్చి విమర్శ దినమున ఇదిగో ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి అంటున్నాడు దేవుడు. విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఏమండి, చచ్చిపోయిన తర్వాత లెక్క ఉందన్న సంగతి తెలుసా మనిషికి? చచ్చిపోయిన తర్వాత దేవుడు వదిలిపెట్టడన్న సంగతి ఆలోచన ఉందా? వాక్యం తెలియని వాళ్ళు అలా ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఏమండి చర్చికి వెళ్ళనాలంటే వదిలేయండి. చర్చికి వెళ్తూ దేవుని వాక్యం వింటూ వీళ్ళల్లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా? అందుకని దేవుడు అంటున్నాడు మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. అంటే ప్రతి వ్యర్థమైన మాటకు గూర్చి లెక్క చెప్పాలి అంటున్నాడు. లెక్క చెప్పాలా? లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలి అంటున్నాడంటే దేవుడు లెక్కల్లో ఉన్నాడా లేడా? ఏమండి, దేవుడు లెక్కల్లో ఉన్నాడు. లెక్కల్లో దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకనే మనం కూర్చునేది లెక్క, నుంచునేది లెక్క, పడుకునేది లెక్క, మాట్లాడేది లెక్క, ఏమండి మనం నడిచేది లెక్క, మన పనులు మన చర్యలన్నీ లెక్క, మన దినాలన్నీ లెక్క, మన ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి కూడా లెక్క ఉంది. విమర్శ దినమున లెక్క ఉంది. అంటే లెక్కలతో పంపించాడా దేవుడు ఇక్కడికి? లెక్కలతోనే పంపించాడా? లెక్కలతోనే పంపించాడు. అందుకనే నువ్వు దేవుని కొరకు ఏం మాట్లాడుతున్నావు కూడా దేవుడు లెక్క పెడతాడు తెలుసా? మలాకి గ్రంథం. ఇప్పుడు వ్యర్థమైన మాటల గురించి అనుకుంటున్నారేమో, దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవుని కొరకు నడుస్తూ, దేవుని కొరకు ఆలోచిస్తూ, దేవుని కొరకు చేసే పనులన్నిటినీ, ఆ మాటలన్నిటినీ దేవుడు లెక్క అడుగుతాడన్న సంగతి మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖము యందు రాయబడ్డాయి అంటున్నారు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతుకుతూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు చెవి యొక్క ఆలకిస్తున్నాడంట. ఆయన గ్రంథముల్లో ఇవన్నీ రాసుకుంటున్నాడు. ఇవన్నీ మనుషులు భక్తిగా ఉండి, భక్తిగా జీవిస్తూ, భక్తిగా నడుస్తూ, భక్తిగా జీవిస్తూ ఉన్న మాటలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? తన గ్రంథములో రాసుకుంటున్నాడు. జ్ఞాపకార్థంగా, అంటే మర్చిపోలేకుండా అన్ని రాసుకుంటున్నాడంట. వ్యర్థమైన మాటలనేమో లెక్క పెట్టుకుంటున్నాడు, కానీ జ్ఞాపకార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే వారి జీవితాన్ని, బ్రతికే వారి ఆలోచనను, బ్రతికే వారి జీవితాన్ని బట్టి దేవుడు తన గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాసుకుంటున్నాడు, జ్ఞాపకార్థంగా ఉంచుకుంటున్నాడు. అంటే దేవుడు చూడండి ఎంత ప్రేమ అండి. ఎవడి ఈ బ్రతుకునిచ్చింది ఆయనే, ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే, అన్నిటిని ఇచ్చింది. అందుకనే ఇదిగో వ్యర్థమైన మాటల గురించే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడే వారి విషయంలో కూడా జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాసుకుంటున్నాడు. అంటే లెక్కలు కట్టి దేవుడు ఉంచుకుంటున్నాడు. అంటే మనిషి పట్ల దేవునికి ఎంత పిచ్చండి.
మనిషి అంటే దేవుడికి ఎంత ఇష్టం అండి. అందుకోసమే కదా ఈ ప్రకృతిని అంతటిని ఇచ్చింది. అందుకోసమే కదా ఏ జంతువుకు లేదు కదండి ఇన్ని రుచులు అనుభవించే జీవితం. గడ్డి తినాల్సినది ఆవు, మరి మనిషి ఎన్ని తింటున్నాడని ఎన్ని రుచులు. నిజంగా దేవుడు ఎంత గొప్ప ప్రేమను మనిషి పట్ల చూపిస్తున్నాడు, మనిషి పట్ల ఉంచుతున్నాడు, మనిషి జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడుకోవటం కానీ చేసే పనులను బట్టి దేవుడు గ్రంథంలో రాసుకుంటున్నాడంటే, ఇదిగో దేవుని పని కొరకు ఇవ్వాలా, ఇదిగో పలాని వారు నేను పని చేశాను, అది లెక్కల్లోకి వెళ్ళిపోయింది, జ్ఞాపకార్థంగా రాయబడింది. చైర్లు వేసాను, చైర్లు మోసాను, ఇదిగో పాట పాడాను, దేవుని లెక్కల్లోకి వెళ్ళిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి మాట్లాడుకుంటేనే, ఆయన గ్రంథంలో రాసుకుంటే, ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తేనే దేవుడు తన గ్రంథంలో రాసుకుంటే, మరి మనిషి జీవితాన్ని. అందుకనే ప్రతిదాన్ని లెక్క కట్టి దేవుడు రాసుకుంటున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకని లెక్కలతో ఉన్నాడు. కూర్చునేది లెక్క, నుంచునేది లెక్క, పడుకునేది లెక్క, తల వెంట్రుకలు లెక్క, ప్రతి వ్యర్థమైన మాట లెక్క. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని బట్టి మాట్లాడుకునే వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్నే రాశాడు. అంటే నిజంగా నువ్వు దేవుని కోసం ఎంత పని చేయాలి, దేవుని కోసం నీ చేతులతో ఎంత పని చేయాలి, దేవుని కోసం నీ చేతులు కష్టపడుతున్నాయా? ఉద్యోగం కోసం కష్టపడతాయి, తర్వాత వ్యాపారాల కోసం కష్టపడతాయి, తర్వాత డ్యూటీల కోసం కష్టపడతాయి, కాళ్ళు చేతులు అన్నీ కష్టపడతాయి. దేవుని వాక్యం కోసం వచ్చేసరికి వాక్యం అండి ఏ వెంటాలండి అని అనుకుంటున్నారా? దేవుడు లెక్కల్లో ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థం కాలేదు. దేవుడు లెక్కల్లో ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కాలేదు. అందుకని అర్థం కాలేదు కాబట్టి కోపడతాం, అర్థం కాలేదు కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, అర్థం కాలేదు కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకోం, అర్థం కాలేదు కాబట్టి మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలన్న సంగతి మనం ఆలోచించం ప్రియమైన దేవుని వారలారా. అందుకని దేవుడు లెక్కలతో ఉన్నాడు. ఇంకేంది? ప్రవర్తన విషయంలో ఒక కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను ఏంది? సంచారాలంటే ఏంది? సంచార జీవులు అంటారు తెలుసా? ఏమండి? కాసేపు పాక అక్కడ వేసుకుంటారు, తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు, అక్కడ కొన్ని రోజులు జీవిస్తారు, మరలా వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. సంచార జీవులు అంటారు. ఇప్పుడు దేవుడు సంచార జీవులని మనం కూడా మాట్లాడుతున్నారు. అంటే మనం ఏమేం పనులు చేస్తున్నామో అవన్నీ సంచార. మరొకసారి చదువుతాం మాట. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నాయి. నువ్వు ఎంత ఏడ్చావో, ఎంత కన్నీరు పెట్టావో. దావీదు గారు చెప్తున్నా, నా కన్నీళ్ళన్నీ నీవు బుడ్డిలో ఉంచుకున్నావయ్యా. బుడ్డిలో అంటే డబ్బాలో పెట్టుకున్నాడంట. బిందెలో నీళ్ళు పెట్టుకుంటాం కదా తాగడానికి నీళ్ళు. దేవుడు కూడా అంట దేవుని కొరకు కష్టపడుతూ, దేవుని కొరకు బాధపడుతూ, దేవుని కొరకు శ్రమ పడుతూ, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవహేళనలు వచ్చినా, ఎదుటివారు అవమానిస్తున్నా వాటన్నిటిని భరించుకుంటూ నీతిగా, భక్తిగా, యథార్థంగా బ్రతుకుతూ దేవునిలో సాగిపోతున్న, ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వారి జీవితాన్ని తన బుడ్డిలో ఉంచుకున్నాడు. అందుకనే నా సమస్త ప్రవర్తన అంతటిని నువ్వు లెక్కిస్తున్నావు అంటాడు. ప్రవర్తన లెక్కిస్తాడా? కింద చదవండి. నా సంచారములను, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అంటే ఆయన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన కన్నీళ్లు కార్చేది లేక పుస్తకంలో కవిలలో ఆయన రాసుకుంటున్నా కనబడును. అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం నువ్వు అవమానాలు పడుతున్నప్పుడు,
దేవుని కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను గొప్పగా చూస్తున్నాడు. నువ్వు ఏడ్చేయన్నీ, నువ్వు బాధపడేయన్నీ దేవుడు గుడ్డులో ఏం చేస్తున్నాడంట? పుస్తకములో రాసుకుంటున్నాడు, లెక్క కడుతున్నాడంటే. నువ్వు దేవుని కోసం ఎన్ని కన్నీళ్ళు కలుస్తున్నావు, దేవుని కోసం ఎంత కష్టపడుతున్నావు, దేవుని కోసం ఎన్ని అవమానాలు, నీ ప్రవర్తన అంతటిని దేవుడు లెక్క కట్టి ఉంచుతున్నాడు. అందుకనే లెక్కల్లో దేవుడు ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథం 31:4 ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. ఏందంట? ప్రవర్తన లెక్కిస్తున్నాడంట. అడుగు జాడలంటే ఏమన్నా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు ఎన్ని అడుగులు వేసుకొచ్చారు చెప్పండి అంటే, బలేటోడు అయ్యా అన్ని అడుగులు మేమే లెక్క పెట్టాం, మాకు లెక్కలేదు అని అనుకుంటాం, అంతేనా? కానీ దేవుడు మన అడుగు జాడలను కూడా రాసుకున్నాడు, లెక్క కడుతున్నాడు. అంటే దేవుని చేతిలో నుండి నువ్వు తప్పించుకొనుట, నేను తప్పించుకొనుట, మనుషులు తప్పించుకొనుట అసాధ్యం. మనుషులు తప్పించుకొనుట అసాధ్యం. దేవుడు లెక్కలు కట్టి చేయలేము. దేవుడు లెక్కలు కట్టి ఉంచుతున్నాడు. ఈ లెక్కల్లో తేడా వస్తే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడా? అందుకనే లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు. అర్థమైంది కదండి? దేవుడు ఏవే లెక్క పెడుతున్నాడు? తల వెంట్రుకు లెక్క పెట్టాడు, తర్వాత ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టాడు, ఏ లెక్క పెట్టాడు? అడుగులు లెక్క పెట్టాడు, కూర్చునేది, పడుకునేది, నోటి మాటలు, ప్రవర్తన, అడుగు జాడలు, ఇవన్నీ దేవుడు లెక్క పెడుతున్నాడు. అందుకనే లెక్కల్లో దేవుడు. మరి మనిషి చిక్కుల్లోకి ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏమంటే చిక్కుల్లో పోతున్నాడా? చిక్కుల్లో ఎందుకని పడిపోతున్నాడు అంటే దేవుడిచ్చిన లెక్కల్లో తప్పిపోతే చిక్కుల్లో పడిపోతారు. ఏమండి? పిల్లగాళ్ళు కూడా చిక్కుల్లో ఎప్పుడు పడతారు? తల్లిదండ్రులు చెప్పినంత కాలం బాగానే ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నంత కాలం చక్కగా ఉంటారు. కొంతకాలానికి ఏమైపోతారు? చిక్కుల్లో పడిపోతారు. లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు. లెక్కల్లో దేవుడు ఉన్నాడా? అవును. కూర్చునేది లెక్క, పడుకునేది లెక్క, తర్వాత తల వెంట్రుకలన్నీ లెక్క, అడుగు జాడలు లెక్క, ప్రవర్తన లెక్క, వ్యర్థమైన మాట లెక్క, సంచారం లెక్క, చర్యలన్నీ లెక్క, కన్నీళ్ళు లెక్క, అన్ని లెక్కలు కట్టి ఉంచాడు. మరి లెక్కల్లో దేవుడు ఉంటే చిక్కుల్లో మనిషి ఎలా పడిపోతున్నాడు? చిక్కుల్లో పడుతున్నాడా? అవును, చిక్కుల్లో ఎలా పడుతున్నాడు? అందుకనే లెక్క చూసుకుంటాడంట దేవుడు. దేవుడు లెక్క చూసుకుంటాడంట. ఎప్పుడు? పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు లెక్క. ఆ లెక్క గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 18:23 మత్తయి సువార్త 18:23 కావున పరలోక రాజ్యము తన దాసుని యొక్క లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది. రాజును పోలి ఉన్నదంటే లెక్క చూస్తున్నాడంటే రాజు. దాసుల విషయంలో అతడు లెక్క చూసుకున్న మొదలు పెట్టినప్పుడు ఒకనికి అచ్చి ఉన్న ఇదిగో తేబడ్డాడు 10,000 తలాంతులు. ఇదిగో ఒకటిచ్చినోడు ఏం చేసిందంట? భూమిలో పాతిపెట్టింది. అంటే దేవుడు నీకు శరీరాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని అన్నిటిని ఇచ్చాడు. ఈ తలాంతుల్ని నువ్వు దేవుని కోసం యూజ్ చేయాలి, దేవుని కోసం ఖర్చు చేయాలి, దేవుని కోసం ఇవ్వాలి. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని ఎవరి కోసం ఇస్తున్నాం? ఎవరి కోసం మనం ఇస్తున్నాం చెప్పండి? కుటుంబం కోసం ఇచ్చానని చెబుతాం,
బిడ్డల కోసం ఇచ్చానని చెబుతావు, మరి దేవుని కోసం? దేవుని కోసం ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. అందుకని రాజు లెక్క గడుతున్నాడంట, దాసులను లెక్క చూసుకుంటున్నాడు. దాసులు అంటే ఎవరు? మనమే. మనల్ని లెక్క చూసుకుంటున్నాడు. లెక్క చూసినప్పుడు ఈ లెక్కల్లో తేడా వస్తే చిక్కుల్లోకి వెళ్ళిపోతాం. ఎలా చిక్కుల్లోకి వెళ్ళిపోతాం అని మనం చూడగలిగితే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ప్రతి మోకాలు నా ఎదుట వంగును, నా ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పాలి. ఏమండి? దేవునికి లెక్క చెప్పాలా? ఎవరికి లెక్క? నేను ఎవడికి చెప్పను, నాకేంది, నా ఇష్టం వచ్చింది చేస్తానంటావా? దేవుని చట్టంలో, దేవుని చేతిలో, దేవుని ఆయుధం దగ్గర ఉంది. దేవుని చేతిలో చిక్కిపోతున్నావు, దేవుని చట్టంలో నువ్వు దొరికిపోతున్నావు, దేవుని న్యాయ వ్యవస్థలో నువ్వు దొరికిపోతున్నావు, దేవుని ప్రణాళికలో నువ్వు దొరికిపోతున్నావు. అందుకనే ప్రతి మనుషుడు తను చేసిన దాన్ని బట్టి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలి. రాజు లెక్క చూసుకుంటున్నాడు. ప్రతి వాడు చేసిన దాన్ని బట్టి లెక్క చెప్పాలి. మన జీవితాన్ని బట్టి లెక్క చెప్పాలి, మన మాటలను బట్టి లెక్క చెప్పాలి, మన ఆలోచనలు బట్టి లెక్క చెప్పాలి, మన నడకను లెక్క చెప్పాలి, మన ప్రవర్తనను, మన జీవితాన్ని, మన ప్రతిదీ దేవుడు లెక్క చెప్పాలి. లెక్క అడుగుతాడు. ప్రతి వాడు లెక్క చెప్పవలెను అంటున్నాడు. చూడండి, రాజుకు లెక్క చెప్పాలి. రాజు దేవుడైతే దేవునికి మనం లెక్క చెప్పాలా? చెప్పాలి. లెక్కల్లో తేడా వస్తే చిక్కుల్లో పడిపోతుంది. అందుకని భూమి మీద లెక్కల్లో తేడా వచ్చిన వాళ్ళు ఎలా చిక్కుల్లో పడిపోయారో కొన్ని విషయాలను మనం చూద్దాం. చిక్కుల్లో ఎలా పడుతున్నారు? ఆదికాండం, మన ఆది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాం. చిక్కుల్లో ఎలా పడిపోతున్నాడు మనం చూడగలిగితే, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్ల దేనినైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఏం చేసింది? సర్పం యుక్తిగా నిన్ను కూడా దెబ్బ కొడుతుంది. ఏం పర్వాలేదులా చూడరా సినిమాలు అంటుంది. ఏం పర్వాలేదు, చెల్లు పట్టుకొని ఉండిలే అంటుంది. మన అందరినీ వాడుకుంటుంది. తెలుసా మీకు? మనల్ని అందరినీ పిప్పి చేసుకుంటుంది. ఇది మన సమయాన్ని వ్యర్థం చేస్తుంది, మన ఆలోచనలు వ్యర్థం చేస్తుంది, మనల్ని చిక్కుల్లో పడేటట్టు చేస్తుంది. ఆదాము హవ్వల్నే చిక్కుల్లో పడేటట్టు చేసేసింది. చిక్కుల్లో పడిపోయారు వాళ్ళు. లెక్కల్లో దేవుడు ఉంటే తినకూడదని ఆయన చేయొద్దు, అది తినటం వల్ల నువ్వు మరణిస్తావు, దానివల్ల నీకు ప్రమాదం ఉంది, దానివల్ల నీకు చావు వస్తుంది, నువ్వు దాని జోలికి వెళ్ళమాకు అని దేవుడు పోసగుచ్చినట్టుగా చెప్పాడు. చెబితే ఆయన మాట వినలేదా? వినలేదు. దేవుని మాట వినలేదు. దేవుని మాటకు లోబడకుండా సర్పము కీర్తితో వారి మనసును తిప్పేసింది. ఇప్పుడు మనిషి చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళని ప్రారంభమైందని కష్టపడటం, అప్పుడు వరకు పండ్లు తింటూ, ఏమండి, ఏ పని చేయకుండా పండ్లు తింటూ కాపలాగా చూసుకుంటూ చక్కగా ఉండేవాడు ఆదాము. ఎప్పుడైతే తప్పు చేశాడో ఇక దున్నటం ప్రారంభించిందో, పంటను కష్టపడి పండించాలి. అందుకనే కష్టపడితేనే నోటికి కూడు, కష్టపడకపోతే లేదు కూడు. ఇదిగో కష్టపడాలని అప్పటి నుండి స్టార్ట్ అయింది. అప్పటి వరకు పండ్లు తింటూ హ్యాపీగా దేవునితో సంతోషిస్తూ ఉన్న ఆ ఆదాము అవ్వలు ఎప్పుడైతే తండ్రి మాటను జవదాటి
చిక్కుల్లో పడిపోయారు, కష్టాల్లోకి పడిపోయారు. ఇక అప్పుడు స్టార్ట్ అయిందని స్త్రీతో ఏమన్నాడు, నీ ప్రసవ వేదన హెచ్చించేదను, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలకు అందాం. ఏమంటే అప్పుడు వరకు హ్యాపీగా దేవునితో ఉన్నవారు చిక్కుల్లో పడిపోయారంటే దేవుని మాట వినకపోవటం వల్ల అండి. అందుకనే లెక్కల్లో దేవుడు ఉంటే చిక్కుల్లో మానవుడు మనిషి మారిపోయాడు. ఆయన గర్భవాసం నుండి వచ్చిన ఆయన ఇంకొక ఆయన ఎవరు కయ్యూను కూడా చిక్కుల్లో పడిపోయాడా? అవును. ఎలా పడిపోయారు? ఏమంటే పేరు దేవుందండి. పేరు దేవుంది చెప్పండి. పేరు ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోతే. ఏమండి, నన్ను మెచ్చుకోలేదని తమ్ముడినే చంపేశాడంటే చూడండి. అంటే అప్పటి వరకు మంచిగా ఉన్న అతను, అప్పటి వరకు తమ్ముడితో చక్కగా మాట్లాడిన అతను ఏమైపోయింది? 4:4లో ఆ తమ్ముడిని చంపటానికి కూడా ఇష్టపడి తమ్ముడిని చంపేశాడు. అంటే ఏమండి, కయ్యూను మిక్కిలి కోపం. ఎందుకయ్యా కోపం? నీకు ఎందుకు వచ్చింది కోపం అంటే చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే మంచి చెప్పిన వాళ్ళ మీద కోపడుతూ ఉంటారు అక్కడ కొంతమంది. మాకు తెలియదా ఏంటి, మాకు తెలుసు కదా, ఏది నువ్వు చెప్పేది అన్నట. ఏమంటే ఎప్పుడన్నా మంచి చెబుదాన్ని చూసి అనుకోండి, వాళ్ళ మీద తిరుగుబాటేనండి. అవునా కదా? తల్లిదండ్రులు మంచి చెబుతున్న వాళ్ళ మాట లెక్క చేయరు పిల్లలు కూడా. మాకు తెలుసులే అంత అంటారు. కానీ చిక్కుల్లో పడిపోతున్నాడు అన్న సంగతి ఇగో కయ్యూను కూడా ఏమైపోయాడు? దేశ దెమ్మరైపోయాడు. చిక్కుల్లో పడిపోయాడు, చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు, చిక్కుల్లో ఉండిపోయారు. అందుకనే ఆదికాండం 6:6 వచ్చేసరికి మనుషులు ఎలా చిక్కుల్లో పడిపోతున్నారు అంటే పాపంలో పడిపోతూ చిక్కుల్లో పడిపోతున్నారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, హృదయం యొక్క తలాంపుల్లోని ఆలోచన అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడ్డాడంట. హృదయ ఆలోచనలన్నీ, మనిషి ఆలోచనలన్నీ పాడైపోతున్నాయి. ఏమంటే ఎంత చదువుకున్నా వాళ్ళ మైండ్ మెచ్యూర్ కావట్లేదు, ఎంత చదువుకున్నా వాళ్ళ మైండ్లో నేరాలు పోవట్లేదు. ఏమంటే ఎక్కువగా నేరాలు చేసేది ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళండి. ఎక్కువ అమ్మాయిలు మోసం చేయటంలో కానీ, ఏమండి కిడ్నాపులు చేయటంలో కానీ, ఏమండి మెల్లో చైన్స్ అన్నీ లాగేది ఎవరు అనుకున్నారు? ఎక్కువ శాతం రోడ్డు మీద పోతా చైన్ లాక్కొని పోతాను. చదువులు రానోళ్ళు కాదండి, ఎక్కువ శాతం ఈ మధ్య సిటీలో చదువుకునే కుర్రోళ్ళేనండి. ఇంజనీరింగ్ చదివే కుర్రోళ్ళు, బీటెక్ చదివే కుర్రోళ్ళు. అంటే చదువు ఏం చేసింది వారిని? అందరినీ కాదు, కొందరి జీవితాలనే, వారి ఆలోచనలు మార్చేసింది, వారి తలంపులు మార్చేసింది, వారి హృదయ ఆలోచనలన్నీ మారిపోయాయి. నోవాహు కాలంలో కూడా ఏమైపోయినాయి అంట? నరుల హృదయ ఆలోచన కూడా చెడ్డదైపోయింది, పాడైపోయింది, చెడుగైపోయింది. వారి హృదయ ఆలోచనలో పాడైపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏమండి కొంతమంది చూడండి, ఎంతమంది చెబుతారు, బాబు తాగమాకు బాబు, తాగమాకు బాబు అని చెబుతారు. తాగి చివరికి చచ్చిపోతాడు. ఏమండి 24-25 సంవత్సరాలు కూడా లేవు. మొన్న ఒక కుర్రోడిని చూస్తే తాగి ఈ పేగు మొత్తం పాడైపోయి చచ్చిపోయాడు. పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు. వారి భవిష్యత్తు ఏంది, వారి జీవితం ఏంది, వారి ఆలోచనలు ఏంది అనే ఆలోచన ఏమాత్రం లేదు. తాను వ్యసనానికి బానిస అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకొని తాగి 24 సంవత్సరాలకే తన జీవితం, తన ఆలోచనలు మారిపోయాయి. అంటే భయంకరంగా పాడైపోయాడంటే, తన ఆరోగ్యం అన్నీ పాడు చేసుకున్నాడంటే ఎలా మారిపోతున్నారు చూడండి. ఏమంటాను, ఒక ఆయన తాగనోడు మనిషే కాదంట. ఏంటంట, మనిషి అన్న తర్వాత ఏదొక అలవాటు ఉండాలి. ఏ అలవాటు లేనోడు మనిషే కాదంటున్నాడు. అయితే ట్రైన్లో నాతో మాట్లాడుతూ నాకు ఏ అలవాటు లేదంటే ఏమంటున్నాడు, అసలు నువ్వు మనిషియే కాదు. మనిషి అన్న తర్వాత ఏముండాలంట, ఏదో ఒక అలవాటు ఉండాలంట. తాగుడని ఉండాలి, గుట్కాలన్నీ ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే మనిషి అంట. కానీ మనిషి అంటే దేనికి బానిస కాకుండా బ్రతికేవాడే మనిషి.
అందుకని జీవితాన్ని మనిషి నాశనం చేసుకుంటున్నాడు, మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన జీవితాన్ని నాశనం వైపు తీసుకువెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇదిగో లెక్కల్లో దేవుడు మనిషి చిక్కుల్లో పడిపోతున్నాడు. అందుకని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం మనం చూడగలిగితే చదువు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేశాడు. అంటే చిక్కుల్లో పడిపోయాడు. ఏంది పాపం? దోపుడు సొమ్ములో కొంత దాచుకున్నాడు. దోపుడు సొమ్ములో కొంత దాచుకొని మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండి 50 తులములు గల ఎత్తుగల బంగారు కమ్మి ఆశించి తీసుకొని భూమిలో పాతి పెట్టాడు. ఏమండి, చిక్కుల్లో పడిపోయాడు. అంటే మనిషి తప్పు చేస్తున్నాడు, తప్పు చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకని మన టైటిల్ కూడా ఏంది? లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు. మనకు తెలుసు సంసోను గురించి. సంసోను ఎలాంటి వాడు? కారణ జన్ముడు. ఎలాంటి వాడు? కారణ జన్ముడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, మనకు తెలుసు 16వ అధ్యాయంలో. చాలా బలవంతుడు, మంచి శక్తి కలిగిన వాడు. ఇదిగో శత్రువులని ఒక పచ్చి గాడిద ఎముకతోనే 1000 మందిని చంపేశాడు. అలాంటి బలం కలిగిన వాడు చిక్కుల్లో పడిపోయాడు. ఏమైపోయిందని మనం చూడగలిగితే 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను యేసొకను అతను చూసి తన యొద్దకు చేరి, ఇదిగో వేసిన ఒకదాన్ని చూసిందంట. నువ్వు వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తాను. ఇదిగో సంసోను వెళ్ళి ఏం చేసిందంటే తన యొద్ద చేరింది. చిక్కుల్లో పడిపోండి. ఎవరైనా దేవుని సంకల్పం తెలుసా? దేవుడు తెలుసా? తప్పు చేయకూడదని తెలుసు. మంచి బలాఢ్యుడు, కారణ జన్ముడు. ముందుగానే దేవదూతల ద్వారా మంగళకత్తి వేయకుండా ఒక కారణ జన్ముడుగా ఉన్న ఈయన ఇదిగో చివరికి ఆడికి పోయిండు, చిక్కుల్లోకి ఎందుకు వెళ్ళిపోయిండు? లెక్కల్లో దేవుడు ఉంటే సంసోను ఎక్కడికి వెళ్ళిపోయిండు? చిక్కుల్లోకి వెళ్ళిపోయిండు. ఒక వేసి దాని దగ్గరికి వెళ్ళిపోయిండు. వేసితో వెళ్ళిపోయి పాపం చేశాడు. ఆమె తీసుకుపోయి సర్దారులకు అప్పచెప్పి తన జుట్టును మొత్తాన్ని కత్తిరించింది. ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. చివరిలో ఏదో మొరపెట్టుకున్నాడు. కానీ ఏంది పరిస్థితి అంటే, లెక్కల్లో దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో మనిషి ఉన్నాడు. సంసోను చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు. బలాఢ్యుడు, శక్తి కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు, ఫస్ట్ మంచి భక్తిగా ఉన్నవాడు. చివరికి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకొని చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు, నాశనంలోకి వెళ్ళిపోయాడు, జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయాడు. అందుకని లెక్కల్లో దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో ఎవరున్నారు? మనిషి ఉన్నాడు. ఆదాము దగ్గర నుండి, కయ్యూను దగ్గర నుండి, సంసోను, ఆకాను, ఇంకా అన్నా సప్పీరాలు, బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. అందుకని లెక్కల్లో దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో మానవుడు. ఈ చిక్కుల్లో నువ్వు లేకుండా ఉండటానికి దేవుడు నీ పట్ల ఎంత ప్రేమను, ఎంత కృపను మనకు అనుగ్రహించాడు అంటే, ఏమండి, ఎంత ప్రేమను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం.
నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి, ఇదిగో ప్రతి మాటను గురించి లెక్క చెప్పాలి. విమర్శ దినమున లెక్క చెప్పాలి. చెప్పవలసి ఉండెను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతావు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుతావు. ఇదిగో బిడ్డ జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను లెక్కల్లో ఉన్నాను, చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నావు, చిక్కుల్లో నువ్వు ఉన్నావు. ఇదిగో నీ మాటలను బట్టి తీర్పులను నేను తీసుకొని వస్తాను. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకు లెక్కల్లోకి వస్తుంది. అదే దేవుని కొరకు నువ్వు బ్రతికితే జ్ఞాపకార్థంగా తన గ్రంథంలో నేను రాసుకుంటాను అంటున్నాడు. కాబట్టి దేవుడు రాసుకోవాలా? అసలు మన పట్ల ఎంత ప్రేమ ఉందో 139:18 వచ్చిన ఎన్ని ఆలోచనలు దేవునికి మన పట్ల ఉన్నాయో, దేవుడు మన పట్ల ఎన్ని ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి దేవుడు జీవిస్తున్నాడు. మనం దేవా నీ తలంపులు నాకు ఎంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. ఇదిగో వాటిని లెక్కించేదని అనుకుంటేనా ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నాయంట. ఏమంటే ఎంత ప్రేమించాడంట దేవుడు. ఏమంటే గుప్పుడు ఇసుక లెక్క పెట్టగలవా? ఏమంటే ఒక గుప్పుడిచ్చి అరగుప్పుడిచ్చి ఇసుక మొత్తం ఈ ఇసుక కణాలని లెక్క పెట్టనని సిస్టర్కి ఇచ్చిందనుకో, అరుణావదినకు కానీ లేకపోతే నల్లక్క కానీ ఇచ్చారనుకోండి, అమ్మ ఈ ఎన్నున్నాయి లెక్క పెట్టడంలోనే బలేటండి 1,00,000 ఉంటాయా, 2 లక్షలు ఉంటాయా, 3 లక్షలు ఉంటాయా, 1 కోటి ఉంటాయా, వాము ఈ లెక్క పెట్టేసరికి మాకు తెల్లారిద్దండి అంట. కానీ దేవుడు మన ఎడల ఇసుక కంటే ఎక్కువ లెక్కలు ఉన్నాయంట. ఆయన తలంపులు అంతకంటే ఎక్కువగా ఆలోచించాడంట నీ గురించి. ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, మంచిగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, మంచి జీవితాన్ని కలిగి ఉండాలి, మంచి జీవితం నీకు ఉంది అని దేవుడు ఎంతో ప్రేమగా మన పట్ల ఎన్నో ఇసుక కంటే ఎక్కువ లెక్క కట్టి ఆయన తలంపులు మన మీద ఉన్నాయనే సంగతి ఈరోజు మనిషికి అర్థమవుతుందా? ఏమండి? అర్థం కావట్లేదండి. ఏమంటున్నాడు మరొకసారి? ఇసుక కంటే ఎక్కువగా ఉన్నవి ఆయన తలంపులు నీ పైన, నా పైన, మనుషుల పైన. ఇసుక కంటే ఎక్కువగా, ఒక మనిషి పట్ల ఇసుక కంటే ఎక్కువగా ఆయన లెక్క ఉంది. ఇసుక కంటే ఎక్కువగా లెక్క కడుతున్నాడా? అవును. ఒక సంసోన్ని లెక్క కట్టాడు, చిక్కుల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఒక ఆకాన్ని లెక్క కట్టాడు, దేవుడి గురించి తెలుసుకున్నవాడే. ఒక వెండి కోసం, ఒక బంగారం కోసం, దుస్తుల కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, దేవుని వదిలిపెట్టాడు. ఈరోజు మనిషి కూడా చూడండి, మనిషి కూడా ఎలా అయిపోతున్నాడు? ఈ భూమి మీద మట్టి కోరికలతో, మట్టి ఆలోచనలు, మట్టి తలంపులతో జీవిస్తూ ఇవే శాశ్వతం అనుకున్నవారు పిచ్చోడా, ఇది కాదు రాని జీవితం, అనంతకాలం, శాశ్వత కాలం, యుగ యుగాలు తరగని మరొక లోకం ఉంది, అక్కడ దేవుడు నీ కోసం ఎన్నో సిద్ధం చేసిండు. ఇక్కడ ఒక యాత్రికుడిగా, ఒక ప్రయాణికుడిగా కొద్ది కాలం 60-70 సంవత్సరాలు ఉండి నువ్వు వెళ్ళిపోవటానికి చిన్న జీవితాన్ని ఇచ్చిండు. ఈ జీవితంలో నువ్వు దేవుని కోసం బ్రతికితే, నువ్వు చెడ్డగా కాకుండా మంచిగా బ్రతికితే, చెడ్డగా కాకుండా దేవుని గురించి ఆలోచిస్తూ దేవుని కొరకు నీ జీవితాన్ని మలుచుకుంటే అనంతకాలం, శాశ్వత కాలం, యుగ యుగాలు తరతరాలు ఉండే జీవితాన్ని నేను ఇస్తాను అంటాడు. బలమైన జీవితం, మహిమ కలిగిన జీవితం, శాశ్వతమైన జీవితం, అనంతకాలం ఉండే జీవితం. ఆ మనిషికి తెలియదండి. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతకాలో తెలియదు, ఎందుకు జీవించాలో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో, నేను ఎలా ఉండాలో దేవుడి గురించి తెలియదు, లోకం గురించి తెలియదు. తెలుసు అనుకుంటున్నాడు మనిషి. కానీ దైవికంగా తెలుసుకున్నప్పుడే అసలు మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడి దగ్గర నుండి వచ్చాడు. దేవుళ్ళలో నుండి వీడు వచ్చాడు, ఈ భూమి మీద ఉన్నాడు. ఈ భూమి మీద నుండి మరొక లోకానికి వెళ్ళాలి. ఇది మనిషి చరిత్ర, ఆత్మ చరిత్ర, మానవుల చరిత్ర, బైబిల్ చెబుతున్న చరిత్ర. అందుకనే బైబిల్లో ప్రతి మనిషికి చరిత్ర ఉంది. ప్రతి మనిషి ఒకరి నుండే వచ్చాడని బైబిల్ చెబుతుంది. అది ఆదాము హవ్వల నుండి ఈ ప్రపంచ ప్రజలందరూ దేవుడి యొద్ద నుండే వచ్చారు. మనమే ఇండియన్స్ ఎవరో తెలుసా? సింధు నాగరికత కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎలామీలు, ఎలిమిట్స్ అంటారు. వాళ్ళ జీన్స్ మన జీన్స్ ఒకటే, వాళ్ళ డిఎన్ఏ మన డిఎన్ఏ ఒకటే.
ఏమంటే వీళ్ళంతా ఎవరో కాదు, భూమి మీద బ్రతుకుతున్న వారంతా ఎవరో కాదు, ఒక తండ్రిలో నోవాహులో నుండి వచ్చిన సంతానమే ఇప్పుడు ఈ భూమి మీద బ్రతుకుతున్న సంతానం అంతా. ఎలమైట్స్ మనం, భారతదేశ చరిత్ర ఇది. బైబిల్ చెబుతుంది, ఇదిగో ఒకనిలో నుండి అనేక జాతి మనుషులు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకనిలో నుండి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చిన మనిషిని దేవుడు కూర్చునేది లెక్క కడుతున్నాడు, తల వెంట్రుకలు లెక్క కడుతున్నాడు, ఆకాశ నక్షత్రాలను లెక్క కట్టి వాటన్నిటినీ తిప్పుతున్నాడు. ప్రకృతి అంతా తిరుగుతుందండి, మనిషికి తెలియదు. మనం కూడా గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది, దాంతోపాటు మనం కూడా తిరుగుతున్నాం. ఇన్ని లెక్కలు కట్టి ఈ భూమి మీదకి పంపిస్తే మీరు నా గురించి ఆలోచించండి. ఏ జంతువుకు లేని వివేచన జ్ఞానాన్ని ఇచ్చిండు, ఏ జంతువుకు లేని తెలివితేటలు ఇచ్చిండు, ఏ జంతువుకు లేని టీవీ ఇచ్చిండు, ఏ జంతువులకు లేని రుచులు ఇచ్చిండు. ఆవు గడ్డే తినాలి కదా, మేక ఆకులే తినాలి కదా, సింహం మాంసమే తినాలి కదా. మరి మనిషికి ఎన్ని వేల రుచులు, వాటన్నిటికంటే తెలివితేటలు, వాటన్నిటికంటే జ్ఞానం, వాటన్నిటికంటే కూర్చునే టీవీతనం, మాట్లాడే టీవీతనం, జీవించే టీవీతనం, ఆలోచించే టీవీతనం, ఇవన్నీ దేవుడిచ్చాడే. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఇదిగో దేవుడు లెక్కల్లో ఉన్నాడు, చిక్కుల్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త పడమని. చిక్కుల్లో పడకుండా నువ్వు నా కొరకు బ్రతికి పవిత్రంగా పరిశుద్ధ దేవుడు కోరుకునేది ఏంటంటే న్యాయంగా నడుచుటయు, యథార్థంగా కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట ప్రవర్తించుటయు, న్యాయంగా ప్రవర్తించి. ఇంతే కదా దేవుడు కోరుకునేది. న్యాయంగా ఉండండి, అన్యాయం చేయమాకండి, అబద్ధాలు ఆడమాకండి, మోసం చేయమాకండి. ఇదే కదండి దేవుడు కోరుకునేది. కానీ దేవుడు కోరుకున్నది మనిషి అంటున్నాడా? దేన మనసు కలిగి ఉండి తగ్గించుకొని మిమ్మల్ని మీరు. ఎవరేమన్నా సర్దుకొని పోండి, తగ్గించుకొని, మనుషులకు కోపం వస్తుంది, సర్దుకొని పోండి అంటున్నాడు. కాబట్టి మళ్ళీ మనం తగ్గించుకోవాలి, దీనులుగా మారాలి. లెక్కల్లో దేవుడు ఉన్నాడు, చిక్కుల్లో మనిషి ఉన్నాడు. మరి చిక్కుల్లో లేకుండా నీ జీవితాన్ని సంరక్షించుకొని దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అర్థమైంది కదండి? దేవుడు మన పట్ల ఇసుక కంటే ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన కొరకు బ్రతకాలని. అన్ని ఆలోచన తలంపులు కలిగి ఉన్నాడు ఆయన కొరకు బ్రతికి ఆయన ఉన్న లోకం చేరాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి చక్కగా మంచిగా మరి ఈరోజు చెప్పబడిన అంశము లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు అనే అంశాన్ని నేర్చుకున్నాం కదా. మరి ఈ మాటలన్నీ మనము మరి విన్న వెంటనే మరి వాటిని మర్చిపోకుండా జాగ్రత్తగా మన జీవితాల్లో ఈ భూమి మీద ఉన్నంత కాలము వాటిని మనం గుర్తుంచుకోవాలని, మరి దేవుడు మన ఎడల ఎంత ప్రేమ, ఎన్ని తలంపులు మన ఎడల కలిగి ఉన్నాడో తెలుసుకున్నాము. మరి మనకు దేవుని ఎడల ఏం తలంపులు ఉన్నాయో మనల్ని మనం గుర్తించుకోవాలి. ఉదయం లేచిన కాడ నుంచి మన ప్రాముఖ్యత, మనం ఎవరి మీద మన ఆలోచన ఉంటుందో మనం ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఏదో మనుషులకు కనబడేది కాదు, ఇది దేవుడే మనకి 139వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ప్రతి విషయం దేవునికి తెలుసు. మన మాట, నడక, పడక, అలాగే తలంపులు, ఆలోచనలు ఇవన్నీ దేవునికి తెలుసు కనుక ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని నువ్వు చేసే ప్రతి విషయంలో, మాట్లాడే ప్రతి విషయంలో వెనుక దేవుడు ఉన్నాడని గుర్తించుకొని, గుర్తు లేకపోతే చిక్కుల్లో పడతామని గ్రహించుకొని, లెక్కల్లో దేవుడు ఉన్నాడు అనే గుర్తింపు కలిగి విమర్శ దినమున మనం లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కరూ చనిపోతారు, నేను కూడా ఒకరోజు చనిపోతాను. చనిపోయే ముందు మరి దేవునికి లెక్క చెప్పాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నా బ్రతుకు మరి దేవుని లెక్కల్లో సరిపోతుందా లేదా అనేది ఆలోచనలో ఉండాలి. కనుక మనల్ని మనం మొదట జాగ్రత్త చేసుకొని మన చుట్టుపక్కల ఉన్న వారికి కూడాను ఈ చిక్కుల్లో ఉన్న వారిని, అగ్నిలో మనమేమనుకుంటున్నామంటే చల్లటి గాలిలో ఉన్నాము, ఏసీలో ఉన్నాము అని అనుకుంటున్నాం. కాదు, అగ్నిలో నుంచి కొందరినైనా లాగండి. మనము దేవుని కొరకు బ్రతకని వారంతా అగ్నిలో ఉన్నారు, అగ్నిలో కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక
అగ్నిలో నుంచి కొందరినైనా లాగండి అనేసి దేవుడు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నాం, ఈ మీటింగ్స్ ఎందుకు అని అంటే కొందరినైనా రక్షించండి, అగ్నిలో నుంచి కొందరినైనా లాగాలి అని. అంటే మనము ఇక్కడ అగ్నిలో లేము, చల్లటి గాల్లోనే ఉన్నాము. కానీ మనం ఇలాగే బ్రతికితే అగ్నిలోకి వెళ్ళిపోతాము, ఆ నరకంలో కాలాల్సిన అవసరం ఉంది కనుక అగ్నిలో నుంచి కొందరినైనా లాగాలి అని, చిక్కుల్లోకి పడకుండా దేవుని లెక్కల్లో మనం కరెక్ట్గా ఉండాలని మరి చక్కగా ఈ అంశాన్ని చెప్పినందుకు మరి అందరికీ మీ యొక్క కృతజ్ఞతలు, అందరూ మీ యొక్క కరతాల ధ్వనులతో మరి దీన్ని స్వాగతించాల్సిందిగా కోరుతూ చివరి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి, మరి మంచి చక్కటి అంశాన్ని లెక్కల్లో దేవుడు, చిక్కుల్లో మానవుడు అనే అంశాన్ని చెప్తూ వచ్చారు. అవును తండ్రి, మరి ఎంతలా మీరు మా ఎడల లెక్కలు కలిగి ఉన్నారు, మా తల వెంట్రుకలను కూడాను లెక్కించారు. పిండముగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని చూచారు. మరి తండ్రి, మా యొక్క మా ఎడల మీ తలంపులు ఎన్నో ఉన్నవి, ఇసుక కంటే గొప్పగా ఉన్నాయి. మరి అంతగా మా ఎడల లెక్కను కలిగి సృష్టి పుట్టక, మరి సృష్టిలో మానవుడు రాకముందే మానవునికి ఏమి అవసరమో ప్రతీదీ లెక్క కట్టి ప్రతీదీ మానవునికే మీరు చేశారు. మనుషులే పిచ్చుకల కంటే ఈ భూమి మీద ఉన్న వాటన్నిటికంటే శ్రేష్ఠులు అన్నారు. మరి శ్రేష్టమైన జీవితాన్ని మాకు ఇచ్చారు. మరి ఈ జీవితంలో శ్రేష్టముగా మీ కొరకు జీవించే వారంగా మేము ఉండడానికి మరి తండ్రి, మేము ఏమాత్రము చిక్కుల్లో పడకుండా మమ్మల్ని మేము పరిశీలించుకొని చెప్పబడిన మాటలను పరిశీలనగా చేసుకొని మా హృదయాల్లో మీ మాటలు ఉంచుకొని మా జీవితాన్ని ఫలభరితముగా చేసుకోవడానికి, కుటుంబాన్ని కట్టుకొని మా చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ కాపాడుకుంటూ మరి మీ కొరకు మరి తండ్రి, మరి కొందరినైనా అగ్నిలో నుంచి లాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కనుక మరి అగ్నిలో నుంచి లాగే ఆ యొక్క పనులలో మేమందరం సహకారులుగా ఉండడానికి, ప్రతి పనిలో ఏమాత్రము నిర్లక్ష్యం లేకుండా కార్యక్రమాలు ఉన్నప్పుడు అందరము కలిసిగా పనిచేసుకొని మరి తండ్రి ఈ యొక్క కార్యక్రమాల్లో మరి జరిగించడానికి సహాయం చేయమని, మరి తండ్రి ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో వారి కుటుంబాలను దీవించమని, వారికి మంచి ఆదరణ దయచేయమని, మరి తండ్రి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. విన్న మాటల ప్రకారము వారి హృదయాల్లో మీ యొక్క కార్యము జరిగించమని, మీ మాటల చేత మరి తండ్రి పూరికొల్పబడి మరి ఎల్లప్పుడూ మీలో ఆనందించడానికి సహాయం చేయమని, మీ యొక్క కార్యక్రమాల్లో ఉండటానికి సహాయం చేయమని, కార్యక్రమాలకు సహకరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అలాగే ఈ యొక్క అంతము వరకు మరి తిరిగి మేము వెళ్తున్న సమయంలో మీరే మా ఎడల కృప చూపించమని, తిరిగి మేము మరలా ఇలా కలుసుకునేంత వరకు మేము మీలోనే నిలబడి మీలో ఆనందించడానికి సహాయం చేయమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలోనున్న అజయ్ మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న చలపతన్న ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు అని చిత్తాన్ని నెరవేర్చి తన బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న అజయ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా అన్నయ్య గారు మంచి అంశం ద్వారా మనకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. ఇప్పుడు దేవుడు మన తల వెంట్రుకల కానుంచి మనం కూర్చునేది, నుంచునేది, పడుకునేది, మన క్రియలన్నీ ఆయన లెక్కలో ఉన్నాయి. మనం మాత్రమే ఆ లెక్కల్ని తప్పించుకొని చిక్కుల్లోకి వెళ్ళిపోతున్నామని గొప్ప అంశం ద్వారా మనకి ఎన్నో విషయాలు, తెలియని విషయాలు తెలియజేశారు. దాన్ని బట్టి అన్నగారికి ఎంతో వందనాలు. మరి మీరు కూడా తమ చప్పట్లతో అన్నగారికి వందనాలు చెప్పాలని వచ్చిన వాళ్ళందరికీ ప్రేమ విందు కలదు. అందరూ భోంచేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ సెలవు.
కెమెరా